వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి. గొప్ప మాట అండి. ఇక్కడ సర్వమంత్రస్వరూపిణికి రెండు అర్థములు ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలించండి. శ్రీ విద్యకే సర్వమంత్రం అని పేరు. సర్వమంత్రము అంటే అన్ని మంత్రములు దానిలోనే ఉన్నాయి, అందుకే అదే సర్వమంత్రం. ఇది ఒక అర్థం. రెండు, నువ్వు ఏ మంత్రం తీసుకున్నా అది అమ్మ రూపమే అన్నాడు ఇక్కడ. ఇది ఎలాగా కొంచెం ఆలోచించండి. అమ్మ నాదరూపిణి శబ్దరూపిణి అని చెప్పుకున్నాము. అక్కడి నుంచే 50 అక్షరాలతో వచ్చిందని చెప్పుకున్నాం. ప్రతి అక్షరము అమ్మరూపమే అయినప్పుడు మంత్రాల్లో ఉండేవేంటండి? అక్షరాలేగా, నాదమేగా. నాదము శబ్దము అమ్మయే, అక్షరములన్నీ అమ్మయే అన్నప్పుడు సర్వమంత్రములు ఎవరు? అమ్మవారే. అందుకే సరస్వతీదేవిని లేకుండా మోక్షం పొందామంటే వల్ల కాదండి. నేను సరస్వతీదేవి భక్తుని కాదండి, విష్ణు భక్తుని అన్నాడు. ఆ విష్ణు అనే అక్షరం సరస్వతి, ఆ విష్ణు అనే మాట సరస్వతి, ఆ విష్ణు అంటే ఏమిటో తెలుసుకునే జ్ఞానము సరస్వతి. సరస్వతి అంటే ఎవరు? అమ్మేగా. అందుకు పరారూపంగా నాదరూపంగా ఉన్న తల్లి వైఖరి రూపమైన అక్షరములుగా వ్యాపించింది. ఆ అక్షరములన్నీ మంత్రములయ్యాయి. కనుక మంత్రములన్నీ అక్షరమయులైనప్పుడు, అక్షరములన్నీ అమ్మ స్వరూపాలైనప్పుడు సర్వమంత్రమయి. ఏ మంత్రమైనా అమ్మ రూపమే. అందుకే అమ్మ సర్వమంత్ర స్వరూపిణి అనే విషయం చూపిస్తున్నారు. సర్వమంత్రములు అంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయేమిటి? అబ్బో చాలా ఉన్నాయండి. అది తెలుసుకోవాలి. మంత్ర విజ్ఞానం అనేటువంటిది ఎక్కడుంటుందో అక్కడే దేవతలు ఉపాసనలు ఇవన్నీ ఉంటాయి. మనం వివరించుకున్న దేవతలంటే భూమిలో ఉంటారా, ఆకాశంలో ఉంటారా, గాలిలో ఉంటారా, నీటిలో ఉంటారా? మంత్రంలో ఉంటారు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. మంత్రంలో దేవత ఉంటుంది, ఇంకెక్కడా లేదు. అందుకు ఈ లలితాదేవి, రాముడు, కృష్ణుడు ఎవరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రం అధిదేవత వారికి ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే మంత్రం అనేది ఏ మతంలో ఉందో వాళ్ళకే దేవతలని వాళ్ళు ఉంటారు. మంత్రము దేవత ఉన్న మతం హిందూ మతం. ఇంత పరిపూర్ణత ఎక్కడుంది? అందుకే మంత్రంకి దేవత. అందుకే సర్వదేవతలు మంత్రస్వరూపులే. దేవత అంటే ఎవరంటే మంత్రవాచ్యార్థ దేవతా. ఇది నిర్వచనం అండి. మంత్రమే దేవత. మంత్ర చైతన్యము దేవత. మంత్రం యొక్క చైతన్యం. మంత్రం జడ పదార్థం కాదు, మంత్రంలోని ఎనర్జీ. ఇప్పుడు ఆ మాటలో అంటే అర్థమవుతుంది. ఎనర్జీ భగవంతుడు. అలాగే ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని చైతన్యాలు ఉన్నాయి, అన్ని దేవతలు ఉన్నారు. కానీ ప్రధానంగా ఒకే చైతన్యం ఇన్ని చైతన్యములుగా కనబడుతుంది. ఒకే నాదశక్తిని మంత్రములుగా గోచరిస్తుంది. కనుక సర్వమంత్ర స్వరూపిణి. మంత్రాలు మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి. వేద మంత్రములే 3 రకాలు. ముందు మంత్రములు అంటే ఏంటో చూద్దాం. మంత్రములు 3 రకాలు అన్నారు. ఒకటి తారక మంత్రములు, 2 అభీష్ట కారక మంత్రములు, 3 అభిచారక మంత్రములు అని 3 రకాలు ఉంటాయట. తారక మంత్రములు అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రములు. ఆ జపం వల్ల మోక్షం అంటే బ్రహ్మజ్ఞానము మోక్షము లభిస్తుంది. మంత్రం నేరుగా మోక్షాన్ని ఇవ్వదండి. మంత్రం చెయ్యగా చెయ్యగా చిత్తశుద్ధి ఏర్పడి నీలో జ్ఞానాగ్ని రగిలి మోక్షం లభిస్తున్నది. అందుకు అది మోక్షకారక మంత్రములు, తారక మంత్రములు అవి. రెండవది అభీష్టకారక మంత్రములు. ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క మంత్రములు ఉన్నాయి. ఇవన్నీ అభీష్టకారకములు. ఆభిచారికము అంటే మనల్ని బాధించే దుష్టత్వాన్ని పోగొట్టడానికి చేసే ప్రయోగాలు. ఒక అనారోగ్యం పోగొట్టుకోవడానికో, లేదా శత్రుబాధలు పోగొట్టుకోవడానికో. శత్రుబాధల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. అవన్నిటికీ ఒక్కొక్క మంత్రములు ఆభిచారిక మంత్రములు. ఇవి ధర్మరక్షణ కోసం వినియోగించినప్పుడు ఇవి కూడా శ్రేష్టములే. అందుకే ధర్మబద్ధంగా పాలించే రాజుకి అధర్మపరుల నుంచి ప్రమాదం రాకుండా యజ్ఞముల ద్వారా అభిచారిక మంత్రముల్ని ప్రయోగించి బాగు చేసేవారు ఆ రోజుల్లో. ఆ కర్మలు చేయడానికే పురోహితుడు అనేవాడు రాజుకు పక్కన ఉండేవాడు. ఇది ధర్మరక్షణకు చేసే అభిచారికములు. కనుక వేదమంత్రములు 3 విధములు అన్నారు. ఇది వేదమంత్రములు. రెండవది తాంత్రిక మంత్రములు. వేదమంత్రములు ముందు చెప్పుకున్న 3 రకాలు. తాంత్రిక మంత్రములు వాటిలోనే ఈ 3 స్వరూపాలు మళ్ళీ ఉన్నాయి. తాంత్రికం, తాంత్రికాన్ని ఆగమము అంటారు, వేదాన్ని నిగమము అని అంటారు. ఇవి ప్రమాణములే మనకి, తంత్రశాస్త్రములే ఇవన్నీ. ఇప్పుడు మన శైవాగము, వైష్ణవాగము ఇవన్నీ కూడా మన మతంలోనే చెప్పబడుతున్నాయి. ఇప్పుడు శాక్తేయాగమాలు ఇవన్నీ మంత్రములే. వీటిలో కూడా ఇలాగే మనకి తారక, అభిష్టకారక, అభిచారక అని మంత్రములు దాంట్లోనుంటాయి, తాంత్రిక మంత్రములు. ఇవి కాక 3వది శాబర మంత్రములు. వీటికి ఎలాగో ఉత్తమ ప్రయోజనాలు ఏమీలో, చిన్న చిన్న ప్రయోజనాలే శబర మంత్రములు అంటారు. అంటే బోయలు వాళ్ళందరూ వాడుతూ ఉంటారు వీటిని. వాటి ప్రభావం, వాటికి పామును కట్టేసే మంత్రం,
అలాగే దిష్టి తీసేసే మంత్రాలు, ఇవన్నీ శాబర మంత్రములు. అది అవి తక్కువేం కాదు కానీ ఎక్కువేం కావు. అవి వాటి ప్రయోజనం వాటిది. ఇలా 3 రకాల మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రమైనా అమ్మ రూపమే. అందుకు ఈ వైదిక, తాంత్రిక, శాబర అనబడేటువంటి 3 విధములైనటువంటి మంత్రరూపిణైనటువంటి తల్లికి నమస్కారము. అందుకే సర్వమంత్ర స్వరూపిణి అని అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే అన్ని మంత్రాలు పట్టుకున్నట్లే. అది ఇందులో కలుగుతున్న మరొక అద్భుతమైన భావం. ఇక్కడ అన్ని మంత్రాలు భూమి మీద ఎవ్వడూ చేయలేడు. ఎన్ని చేయగలడు? ఆశ మాత్రం ఉంటుంది, అన్నీ చేసేద్దామని. మహా కష్టం. ఆయుష్ చాలద్దు, పైగా అవన్నీ చేస్తే మాత్రం మోక్షం వస్తుందా? అందుకే మంత్రాలకి, తంత్రాలకి మోక్షం రాదే. అందుకే జీవుడు తరించడానికి చిత్తశుద్ధి కోసం అవసరమైన ఏదో 1, 2 పెట్టుకుని తరించిపోవచ్చు. అన్నీ ఎవడు చేయగలడు? ఆ చేస్తున్న మంత్రమే సర్వమంత్ర స్వరూపిణి అమ్మవారనే భావనతో చేయగలిగితే నీ జీవితానికి కావలసినవన్నీ అదే ఇస్తుంది. జీవితం అనగా ఎంతండి, ఎంతో అనుకుంటాం కానీ ఇలా చూస్తూ ఉంటే అలా అయిపోతుంది. ఇంత జీవితానికి ఇన్ని ఆశలా ఎక్కడా? అందుకు స్వామి, ఇంత అల్పమైన జీవితంలో శకునంబులంచు దిష్టి అనుచున్ ఇవి చెప్తూ నిమిషార్ధ జీవనములందు ఎంత మోహం పెట్టేవయ్యా స్వామి అన్నాడు. ఇక్కడ ఎన్నెన్నో ఆశలు పాపం, అల్ప జీవితం. అందుకు దీన్ని ఎక్కువ పోగు చేసుకోక్కర్లేదండి. సర్వమంత్రస్వరూపిణైన అమ్మవారిని ఒక్కరిని పట్టుకున్నా మనం తరించిపోతున్నాం. అది మాట ఇక్కడ చూపిస్తున్నాడు. సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. చూడండి ఆ కూర్పు ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప. 3 ఒక దగ్గర పెట్టడంలో ఉన్న అందాన్ని పరిశీలిద్దాం. అమ్మా, నువ్వు మంత్రరూపిణివి, నువ్వే యంత్రరూపిణివి. మంత్రం, యంత్రం, తంత్రం అని 3 గురించి 3 నామాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం సర్వమంత్రము అంటే శ్రీ విద్యా మంత్రము, సర్వయంత్రము అంటే శ్రీచక్రము, సర్వతంత్రము అంటే శ్రీ విద్య. ఇది అదే సర్వమంత్రం, సర్వయంత్రం. సర్వ అనే మాట బ్రహ్మమునికి చెందిన మాట కదా. అందుకు బ్రహ్మమునికి సంబంధించిన మంత్రమే శ్రీ విద్య, బ్రహ్మమునికి సంబంధించిన యంత్రమే శ్రీచక్రము, బ్రహ్మ విద్యయే శ్రీ విద్య కనుక సర్వతంత్రాత్మిక. ఇప్పుడు ముందు ఈ అర్థం తీసేసుకుందాం. అంతేకాదు ఆ శ్రీ విద్యాస్వరూపిణి అమ్మవారే అన్ని మంత్రాలు, ఆ తల్లే అన్ని యంత్రాలు అన్నాడు. ఇక్కడ మంత్రం, యంత్రం, తంత్రం 3 అనుబంధం మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి. మంత్రం అంటూ ఉంటే యంత్రం అంటూ ఉంటుంది, ఈ 2 ఉంటే తంత్రం అంటూ ఉంటుంది. ఈ 3 కలిపితేనే ఉపాసన అని చెప్పబడుతున్నాయి. మంత్రం, యంత్రం, తంత్రం. ఒక గుడికి మనం వెళ్ళాం, దండం పెట్టాం, ఆహా విగ్రహం చాలా బాగుందండి అంటాం. కొంతకాలానికి వెళ్ళేటప్పటికి ఆ విగ్రహం యుగాల నుంచి అభిషేకాలు చేసి చేసి కొంచెం ఏదో అవుతుంది. అక్కడ అలాగా కనబడట్లేదని మునపట్లాగా. మేము వెళ్ళాం పండరీపురం, అక్కడ విఠలుడు ఉన్నాడు, ఆయన కాళ్ళు కొంచెం పాడేయండి, ఇదివరకు ఇట్లా లేవు అంటే ఇప్పుడు కృష్ణుడు పాడేయాడా? ఆయన అక్కడ తేజోమయ విగ్రహంతో ఉంటాడు. అది ఈ కంటికి చూడగలవా నువ్వు? కనుక విగ్రహం మాత్రమే దైవం కాదు, అక్కడ దైవం ఉన్నాడని స్ఫురణని కలిగించడం కోసం ఒక శాస్త్రోక్తమైనటువంటి దేవతామూర్తిని శాస్త్ర నియమాలతో చెక్కి విగ్రహం చేశారు. అలా చెక్కిన విగ్రహాన్ని శాస్త్ర నియమాలతో శుద్ధం చేశారు. ఆ శుద్ధం చేయడం క్షీరాదివాస, జలాదివాస, ధాన్యాదివాస, శయ్యాదివాసములు వీటి ద్వారా సంస్కరించారు. ఆ తర్వాత చేసింది ఏమిటి? ఏ దేవతను నువ్వు ప్రతిష్ఠ చేయబోతున్నావో ఆ దేవతకు సంబంధించిన మంత్రం జపం చేస్తారు. ఆ జపం చేసిన మంత్రాన్ని హోమం చేస్తారు. ఈ 2 శక్తిని తీసుకెళ్ళి యంత్రంలో ఆవాహన చేస్తారు, ఆ యంత్రంలో అర్చన చేస్తారు. అంటే జపం చేసినది, జపాన్ని హోమం చేసినది, శక్తినంతటిని దేనిలో పోసారు? యంత్రంలో. ఆ యంత్రాన్ని పెడతారు, పెట్టి దాని మీద ఆ యంత్రంలో వర్ణించబడి దేవతను ప్రతిష్ఠ చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉందండి హిందూ విగ్రహాల వెనకాల. ఇంత జ్ఞానం ఇంకెక్కడే లేదు. చెప్పండి. మంత్రం, తంత్రం, యంత్రం, ఇంత సైన్స్, ఇట్స్ అ సైన్స్ వీటితో ఉంటుంది. అందుకే మంత్రం, యంత్రం. అందుకే ఉత్తరోత్తరం బలీయం అని శాస్త్రం చెప్తోంది. విగ్రహం చాలా శక్తివంతమైనది, సామాన్యం కాదు. ఒక ఆకృతి కల్పన చేస్తేనే శక్తి వస్తుందండి. ఈ ప్రతిష్ఠ మాత్రమే అక్కర్లేదు, యంత్రం కూడా అక్కర్లేదు. విగ్రహం రూపకల్పనతోనే శక్తి వస్తుంది. అది మనకి భాగవతంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. శాస్త్రం వర్ణించిన రూపాన్ని పెయింట్ చేస్తే దానికి శక్తి వస్తుందిట. ఎక్కడొక అమ్మవారి పటం పెట్టాం, ఎంత శక్తి ఉంటుందో మనకేం తెలుసు? ఆ శక్తి నుంచి వచ్చే శక్తి తరంగాలు మనం దర్శించాలి, ఉంటాయి తప్పకుండా. పెయింట్ వేసిన, గీత గీసిన, శాస్త్రం వర్ణించిన ప్రకారం వేసిన బొమ్మ. అంతేగాని కొత్త గణపతి థాట్ ఒకటి వచ్చిందని గణపతి బొమ్మ కూడా వేస్తాడు, గణపతికి ఫ్యాంటు షర్టు వేసి. వాడు మహాపాపాత్ముడు. వినాయక చవితి నాడు చూస్తుంటాయి పాపాలన్నీ. అందుకే ఆ సంవత్సరం అంతా దేశానికి అరిష్టాలు పడుతూ ఉంటాయి. శాస్త్ర విరుద్ధంగా విగ్రహ కల్పన చేయరాదు కదా. దానికో విజ్ఞానం ఉంది కనుక ఏ విగ్రహము దానికో మంత్రం ఉంటుంది, దానికో యంత్రం ఉంటుంది. అమ్మవారు ఒకరే అయినా శ్రీ విద్యా మంత్రాధిదేవత మాత్రము అరుణాం కరుణాతరాంగితాక్ష్యం ధృతపాశాంకుశ పుష్పబాణ చాప. శారదా మంత్రమైతే ఆవిడ చిన్ముద్ర ఇవి పట్టుకుని. అనకే ఎప్పుడైతే దేవత శక్తి ఒకటైనా మంత్రం మారగానే దేవత రూపం మారిపోతుంది. ఇవి తెలియాలండి, ఇది విషయములు.
అలా కృష్ణుడు ఒక్కడైనా కృష్ణ మంత్ర భేదములు బట్టి కృష్ణ విగ్రహాల్లో భేదములు ఉన్నాయి. సంతాన వేణుగోపాలస్వామి, రుక్మిణీ సత్యభామా సహిత వేణుగోపాలస్వామి, అదేవిధంగా నవనీత చౌర వేణుగోపాలస్వామి. మంత్రం మారిపోతూ ఉంటుంది, రూపం మారుతుంటుంది. ఈ రూపం కంటే యంత్రం గొప్పది, యంత్రం కంటే మంత్రం గొప్పది, మంత్రం కంటే తత్వం గొప్పది అన్నాడు ఇక్కడ చూడండి. అంటే దేవత యొక్క విగ్రహం చాలా విశేషం. దానికంటే యంత్రం, దానికంటే మంత్రం, దానికంటే కుండలిని, దానికంటే పరతత్వం. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చేసారు ఇక్కడ. కనుక విగ్రహానికి మంత్రానికి నడుము ఉన్నదేది యంత్రం. ఒక్కోసారి విగ్రహం ఉండదు, యంత్రమే ఉంటుంది. యంత్రంలో ఎంత శక్తి ఉంటుందో మనకేం తెలుసు. అందుకే సర్వయంత్రాత్మిక, సృష్టిలో ఉన్న అన్ని యంత్రములు శక్తితో ఉన్నాయా లేదా, అన్ని మంత్రముల్లో శక్తి ఉందా లేదా. శక్తి అంటే ఎవరని చెప్పుకున్నాం ఇందాక, సర్వశక్తిమయి. కనుక సర్వశక్తిమయ ఆవిడైనప్పుడు సర్వమంత్రముల్లో ఉన్న శక్తి ఆవిడే, సర్వయంత్రముల్లో ఉన్న శక్తి ఆవిడే. అయితే ఏ మంత్రానికి ఏది యంత్రము, ఏ మంత్రాన్ని ఏ యంత్రాన్ని ఏ పద్ధతిలో ఉపాసించాలి, దాని దీక్షా విధానాలు ఏమిటి, దాని టెక్నికల్ నాలెడ్జ్ ఏమిటి చెప్పే శాస్త్రం పేరు తంత్రము. ఇప్పుడు తెలిసింది కదా. అందుకే మంత్రం యంత్రం ఈ రెండింటిని ఎలా అనుసంధానం చేయాలి, మంత్రం ఎలా పుచ్చుకోవాలి, దీక్ష ఏమిటి, పూజా విధానములు ఏమిటి చెప్పడానికో సైన్స్ కావాలా లేదా, దాని పేరు తంత్రము. మామూలుగా ఒక వస్తువు కొనుక్కొస్తేనే అది ఎలా లోపల వాడాలో వాడు ఒక పుస్తకం ఇస్తాడు మనకి, అది జాగ్రత్తగా చూసుకుని వాడుకుంటూ ఉండాలి, దాని తంత్రం అది. అలాగే ఇక్కడ కూడా దేవతారాధనలో తంత్రం అని చెప్పబడుతూ ఉంటుంది. ఇవి తంత్రాలు మళ్ళీ సర్వతంత్ర రూప. ఇక్కడ మాటలు చూడండి, అది ఔచిత్యం అండి. ఏదో మళ్ళా కవులు వాళ్ళు రాస్తే ఇలా ఉండవు ఇవి, సాక్షాత్ వశిన్యాది వాగ్దేవతల కన్నా మాటలు. ఇక్కడ సర్వమంత్ర స్వరూపిణి అన్నారు. మంత్రము యొక్క స్వరూపము, మంత్రములోనే చైతన్యం స్ఫురిస్తూ ఉంటుంది కనుక స్వరూపం. సర్వయంత్ర ఆత్మిక, ఆత్మిక అన్న స్వరూపమే కానీ ఆత్మిక అన్నప్పుడు ఆ వ్యాపకమై ఉండేటువంటి లక్షణం చూపిస్తున్నాడు. ఇక్కడ సర్వతంత్ర రూప. రూప అంటే రూపించబడునది, రూపించుట అంటే తెలియజేయుట. సర్వతంత్రముల ద్వారా తెలియజేయబడినది. అమ్మ గురించి తంత్రముల ద్వారానే తెలుసుకోగలం. తంత్రం అంటే అర్థం ఏంటి? కొంతమంది వాడి తాంత్రికం అండి, వైదికం కాదండి ఇలాంటి కబుర్లు ఆడుతూ ఉంటారు. వైదికము తాంత్రికమే. వాడు యజ్ఞం చేయాలంటే యజ్ఞం ఎలా చేయాలో తెలియాలా, అది తంత్రమే. కనుక తంత్రము అన్నప్పుడు తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేనైతి తంత్రం. తంత్రశబ్దానికి ఇదే అర్థం. దేని ద్వారా జ్ఞానము చెప్పబడుతూ ఉన్నదో దాని పేరు తంత్రము అన్నారు ఇక్కడ. అయితే ఈ తంత్రములు వేద సమ్మతమైన తంత్రములు, వేద విరుద్ధ తంత్రములు అని రెండు రకాలు ఉన్నాయి. వేద సమ్మతమైన తంత్రమే మనకు ముక్తినిస్తూ ఉంటుంది, ఇహపరాలను ఇస్తోంది కనుక దాన్ని మనం స్వీకరిస్తాం. యంత్రం అని పేరెందుకు ఇచ్చాడు? యంత్రం అంటే అర్థం ఏంటి? గీతలు గీస్తారు, గుండ్రాలు చూడతారు, అదే కదా యంత్రం. అంతే కదండి. ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళండి, యంత్రాలండి అంటాడు. యంత్రం అంటే ఏమిటో కాదు, ఎనర్జీ ఫీల్డ్. ఇది తెలుసుకుంటే చాలు. ఎనర్జీ ఎక్కడుంటుందో దాని పేరు యంత్రం, ఎక్కడ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుందో దాని పేరు యంత్రం. సర్వయంత్రాత్మిక. గట్టిగా మాట్లాడితే ఎనర్జీ పనిచేసే శరీరం యంత్రం కాదా? అందులో రహస్యముగా శబ్దరూపంగా నాదంగా ఉన్న తల్లి మంత్రం కాదా? దానిలో ఉన్న తల్లిని ఎలా తెలుసుకోవాలా జ్ఞానం తంత్రం కదా. చూడండి ఇక్కడ ఇప్పుడు యంత్రం కాని శరీరం ఏది? సర్వ శరీరము యంత్రమే. ప్రతి శరీరంలో ఎనర్జీ ఉందా లేదా? ఇలా హఠాత్తుగా లేపడిగితే ఎలా అండి అని తప్పదు మరి. కొందరిలో ఎనర్జీ నిద్రారూపంలో ఉంది, కొందరిలో జాగ్రత్త రూపంలో ఉంది. కనుక అందరము యంత్రాలమే. అందుకే సర్వయంత్రాత్మిక సర్వమంత్రస్వరూపిణి. ఇక్కడ మంత్ర యంత్ర తంత్రములు ఎనర్జీ సామాన్యం కాదు. అందుకే ఎప్పుడు మంత్రాన్ని కేవలం శబ్దాలు అక్షరాలు అనుకోవద్దు, యంత్రాన్ని గీతలు గుండ్రపు చుట్టాలు అనుకోవద్దు. అలా అనుకున్న వాళ్ళు వ్యాపారులు అయిపోతున్నారు. చాలా బాధాకరం. ఒక్కసారి యంత్రానికి విగ్రహానికి అలా శక్తి ఉందో తెలిస్తే వాటి దగ్గర పాపం చేయలేరండి. కనబడదు కదండి, శక్తి కనబడుతుందా? నాకేమిటో లైట్ కనబడింది, ఫ్యాన్ కనబడింది, కానీ విద్యుత్ శక్తి ఇప్పటివరకు కనబడలే. మీకు ఏదైనా కనబడితే చెప్పండి. కనబడదు, అది హై ఎనర్జీ. షాక్ కొట్టిందే ఎగిరిపోతాం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుళ్ళని అడ్డం పెట్టుకుని యంత్రాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే వాళ్ళకి చాలా ప్రమాదాలండి. ఆ పద్ధతి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ యంత్రం అంటే ఏమిటి? కొందరు అంటూ ఉంటారు విగ్రహారాధన అంతా ప్రారంభ దశలో చేస్తూ ఉంటారండి, మన యొక్క నమ్మకము. ఎవడు చెప్పాడు నమ్మకం అని? అక్కడ శక్తి ఉంది. శక్తి ఉందని శాస్త్రం చెప్పింది కనుక నువ్వు నమ్మావు. నువ్వు నమ్మడం వల్ల శక్తి కాలే, శక్తి నువ్వు నమ్ముతున్నావు. ఇది తెలుసుకోండి. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటుంటారంటే ఈ విగ్రహాలు యంత్రాలు ఏమిటని. మొన్నటికి మొన్న కొద్ది కాలం జరిగిన సంఘటన. ఒక ఇంట్లో వాళ్ళ ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఏమిటో తెలియదు, ఒళ్ళంతా మంటలు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తగ్గట్లే. ఏమిటో తెలియట్లేదండి, ఎన్ని రకాల ట్రీట్మెంట్లు. ఆఖరి ఆయన గారికి వంట పడిందిట. వండుతున్నాడు రోజు. వాళ్ళ ఇంట్లో ఇంత మిరపకాయల డబ్బా ఉంది.
దాంట్లో రోజు మిరపకాయలు తీసి వేస్తున్నాడు పోపుల డబ్బాల నుంచి. కొంతకాలం అయింది, మిరపకాయల డబ్బా మధ్యలో శ్రీచక్రం ఉందండి. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రభావం మొత్తం ఇంట్లో చూపిస్తూ వాళ్ళందరినీ బాధిస్తుంది. శ్రీచక్రం బాధిస్తుందా? సర్వవ్యాపకమైన శక్తిని యంత్రంలో, రేఖలో, గీతలో పెట్టి ఉంచారు అక్కడ. ఆ శక్తి అక్కడ ఉంది. అది నువ్వు ఆవాహన అవన్నీ చేయడం వల్ల దాన్ని పొందగలుగుతున్నావు. లేకపోయినా దాని శక్తి ఉంటుంది. ఒక అక్షరం రాస్తే శక్తి వస్తుంది. కొంతకాలం క్రితం ఒక మహానుభావుడు ఒక పల్లెటూరికి ఆశ్రయానికి వెళ్ళాడు. ఆయన వెళుతూ వెళుతూ భోజనానికి వెళ్ళాడు. ఆయన మహానియమస్థుడు, ఏ హిమాలయాల్లోంచో వచ్చాడు తెలుగుదేశం పల్లెటూరికి. అయితే ఆ మహానుభావుడిని అవమానించారట ఊరి వాళ్ళు. ఆయనకి ఎందుకు హఠాత్తుగా కోపం కలిగింది. అక్కడ గోడ మీద ఒక శ్లోకం రాసి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి ఈ ఊళ్ళో వాళ్ళు బాగున్నారా అని అడిగెట్టండి. అందరూ బాగున్నారని శ్లోకం చూశాడు. నేను తప్పు రాశానన్నాడు. ఒక అక్షరం మార్చి వెళ్ళిపోయట. ఆయన అలా వెళ్ళోడే లేదు, ఊరికి ఉప్పెనొచ్చి మొత్తం దెబ్బతిందిటండి. అంటే రాసిన శ్లోకంలో ఏ అక్షరాలు పెడితే మహాశక్తులు వస్తాయో చేసి చూపించాడు. ఇక్కడ మంత్రం అంటే సామాన్యం అనుకున్నామా? అక్షరానికి ఎంత శక్తి ఉంటుందో. అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా రాసుకోవాలి. అంతేగాని పలానా పుస్తకం ఇస్తారని దాంతోపాటు యంత్రం ఇస్తారంటే కొనుక్కుని ఇంట్లో పెట్టేస్తుంటారు ఆశపోతులు. యంత్రం పెట్టుకుంటే సరిపోతుందా? తంత్రం తెలియద్దు, మంత్రం తెలియద్దు. అందుకే కొందరు యంత్రం పెట్టుకోవచ్చండి అంటూ ఉంటారు. ఏంటి పెట్టుకుంటారు? నిప్పుని తెచ్చుకొచ్చి ఒళ్ళో పెట్టుకోవచ్చండి అని అడగచ్చా అండి? పొయ్యిలో పెట్టుకోండి, మంచిదే. ఒంట్లో పెట్టుకోకండి, కొంప మీద పెట్టుకోకండి. కొంపలో పెట్టుకోండి, మంచిదే. దీపంలో పెట్టుకోండి, పొయ్యిలో పెట్టుకోండి. ఎక్కడ ఏది ఎలా పెట్టుకోవాలో అది తెలియ. మంచి శక్తివంతమైంది కదండి, ఎంతైనా అమ్మ కదండి, ఎలాగైనా చేయొచ్చు అంటాడు పెద్ద తెలివైన వాడు. ఎంతైనా అగ్నే కదా, దేవుడే కదా అగ్ని. తెచ్చోళ్ళలో పెట్టుకోండి, దాని మర్యాద దానికి లేదు. కనుకనే శక్తి తెచ్చుకుంటే నియమం ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. అందుకే అడ్డదిడ్డంగా ఏదో యంత్రాలు అమ్ముతున్నారు కానీ కొనుక్కుని ఇంట్లో అలా అలా పెట్టేసుకుంటే లాభం లేదు. అందుకు మంత్రం ఉంటే యంత్రం, తంత్రం తెలిస్తే యంత్రం. మంత్ర యంత్ర తంత్ర ఇవి తెలుసుకోవాల్సింది. కనుక దేవతాశక్తికి ఉపాసన అనే విషయం వచ్చేటప్పటికీ 3 అంశములు ప్రస్తావనలోకి వస్తున్నాయి. మంత్ర యంత్ర తంత్రములు. సృష్టిలో ఎన్ని మంత్రాలు, ఎన్ని యంత్రాలు, ఎన్ని తంత్రాలు ఉన్నాయో అన్ని అమ్మవారి యొక్క రూపములే. సర్వతంత్ర రూపా మనోన్మని. ఈ మాట చాలా అత్యద్భుతమైన స్థితికి తీసుకుపోతున్నాడండి. మనోన్మని. ఇదంతా ఏ మంత్ర విశేషాలని చెప్పుకుంటున్నాం మనం? వనదుర్గా మాలా మంత్ర విశేషములు. వనదుర్గా అంటే చాలా మంది ఉపాసకులకు తెలుసు. మహావిద్యా పారాయణ చేస్తారు. మహావిద్యలో ఎన్ని మంత్రాలు ఉంటాయి? లెక్కలేనన్ని. ప్రధానమైన మంత్రములు అవి. కనుక ఈ సర్వమంత్ర రాశి అక్కడ ఉంటుంది మహావిద్యలో. అందుకే దానికి సంబంధించే సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక. అందులో ఒక్కొక్క విద్యని బయటకు తీసి యంత్రం చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మొత్తానికి మహావిద్య అంటే బ్రహ్మ విద్యగా చేయాలండి. అంతేగాని ప్రయోగాలకి వాటికి పనికొచ్చే ఒక విద్యగా భావించవద్దు. అది రక్షణ శక్తిగా పనిచేస్తుంది, కానీ దాని నుంచి పొందవలసింది బ్రహ్మ విద్యా భావన చేయాలి. అందుకే బ్రహ్మ విద్యా భావనతో చేసే ఉపాసన చాలా గొప్పది. అలా కాకుండా కేవలం అభీష్ట ఆభిచారిక బుద్ధితో చేస్తే ఉపాసన ప్రమాదకారి అవుతుంది. అది వామాచారం. బ్రహ్మ విద్యాభావనతో చేస్తే దక్షిణాచారం. ఇంతే తేడా. కొందరు దక్షిణమా వామ అని కొట్టుకుంటూ ఉంటారు. బ్రహ్మ విద్యాభావనతో చేస్తే దక్షిణాచారం, అది లేకుండా చేస్తే వామాచారం. మరొకటి ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అభీష్టం చేయొచ్చు, కానీ ధర్మబద్ధమైన అభీష్ట కోసం చేస్తే అది బ్రహ్మ విద్యకు సహకరిస్తుంది. అందుకు ఉపాసకులకు తెలుసుకోవలసిన ప్రధాన విషయములు. వనదుర్గామాల విశేషమంతా చెప్తున్నాడు. మనోన్మని, ఇది చాలా అద్భుతమైన మహానామం అండి. పరాకోటికి సంబంధించిన నామం ఇది. మనోన్మని, ఇది అమ్మవారి నామం. ఇది ఎక్కడుంటుంది మనోన్మని? అయితే ఇక్కడ ఇది ఎంత వనదుర్గా విద్య చెప్తున్నానో అంత శ్రీ విద్య. ఎందుకంటే అంత కలిపి శ్రీ విద్య కదా, మొత్తం కలుపుకుని శ్రీ విద్యయే. లలితాశాస్త్రం అంతా శ్రీచక్రమే. లలితాశాస్త్రం అంతా శ్రీ విద్యయే. శ్రీచక్రంలో అణువణువున ఎన్ని దేవత శక్తులు ఉన్నాయో లలితాశాస్త్రంలో అక్షరాల్లో అన్ని శక్తులు ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు అక్కడ. అందుకే మనోన్మని మాట దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు మనోన్మని మాట చాలా బాగుంది కదా. ఈ మాటకు అర్థం చూడండి. మనోన్మని అనే శబ్దము స్త్రీలింగంలో మనోన్మని, పుంలింగంలో మనోన్మనః అని అంటాం, అంతే కదా. స్త్రీలింగ పుంలింగాలు కేవలం ఉపాధిగా చూస్తున్నాం, కానీ శక్తి మాత్రం అమ్మవారే. అని మనోన్మని అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుని యొక్క 10 శక్తులు వర్ణిస్తోంది వేదమంత్రం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. 10వదండి అల్టిమేట్. అక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆఖరి శక్తి అంతే, దాన్ని మించి మరొకట్లేదు. అప్పుడు దీని గురించి చూస్తే మనోన్మని అంటే ఏమిటి అర్థమవుతుంది. వామదేవాయ నమః అంటే వామదేవ అనే శక్తి. ఇది వామాశక్తి అంటారు ఈ శక్తిని. స్వామికున్న శక్తులు. శివశక్తే కదా అమ్మవారు, శివుని యొక్క శక్తే కదా. కానీ శక్తి చేసి కానీ స్త్రీలింగం వచ్చేస్తుంది. అందుకే వామ, జ్యేష్ఠ, రౌద్రి, వాటన్నిటికీ
స్త్రీలింగం ఇవ్వడమే. వామదేవాయ నమో జ్యేష్ఠాయ, నమ శ్రేష్ఠాయ, నమో రుద్రాయ, నమ కాలాయ. కాల ఇదే కాళీ అండి, మరొకటి కాదు. కల వికరణాయ, బల వికరణాయ, బలాయ ఇది బల వికరిణి, బలా అది స్త్రీలింగం చేయాలి. బలాయ బల ప్రమథని, సర్వభూత దమని, సర్వభూత దమనాయ, మనోన్మని. ఇదంతా చూస్తూ ఉంటే ఈ మంత్రంలో మొత్తం ఈశ్వర శక్తి చెప్పాడు. ముందు వామదేవ అని ఎందుకు చెప్పారంటే వమనత్వం చేత వామం అన్నారు. ఇక్కడ వమనత్వం అంటే వెలిగ్రక్కుట అని అర్థం. ఈ సృష్టినంతటినీ తనలో వ్యక్తం చేయగలిగే శక్తి వామ. పరమాత్మ నుంచి సృష్టి వెలికొస్తోంది కదా. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి గొనుచు. ఆ వెలినిడి అనేది వామ. ఈ సృష్టి అంతటికి తాను అధికుడై ప్రకాశిస్తున్నాడు కనుక జ్యేష్ఠ. అధికుడు మాత్రమే కాదు, గొప్పవాడు, శ్రేష్ఠ. తర్వాత ఈ జగత్తినంతటిని కూడా ఆయన రౌద్రీ శక్తితో నియంత్రణ చేస్తున్నాడు. రౌద్రీ శక్తి నియంతృత్వ శక్తి, అది రౌద్రీ. అలాగే కాలస్వరూపంగా గమనించుకుంటున్నాడు. కాలమే కదా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించేది, అది కాలం. ఈ కాలం వికరణం అవుతుంది. వికరణం అంటే వెదజల్లుట. ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచుతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాలం, అది కల వికరణం. అంతేకాదు బల వికరణం. సృష్టిలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క బలం. ఆ బలాన్ని వికిరణం చేశాడు. ఎలాగది విత్తనాలు జల్లుతారు, అది వికిరణం. అలా బలాన్ని జల్లేట్టు ఆయన. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క రకం బలం పెట్టాడండి ఆయన. ఇది బల వికరణం. ఇన్ని బలాలు పెట్టిన వాడు బల, అసలు బలం వాడు బల. అంతేకాదు ఎవడైనా ఆయన ఇచ్చిన బలం చూసుకుని విర్రవీగాడు అనుకోండి, బల ప్రమథనం. వాడిని మళ్ళీ ఆ బలాన్ని మథనం చేసేస్తాడు మొత్తం. బల ప్రమథనం. మొత్తానికి సృష్టి మొట్టమొదటి వామదేవ అన్నప్పుడు సృష్టి చూపించారు. తర్వాతవన్నీ స్థితి. సమయం వచ్చింది సర్వభూత దమనాయ, మొత్తం లాగేశాడు లోపలికి. సృష్టి స్థితి లయలన్నీ ఇందులో చూపిస్తున్నాడు ఒక్క మంత్రంలో. చూడండి ఇక్కడ ఇంత చేసిన వాడు ఎవడు? మనోన్మనః. అది ఆయన అసలు స్వరూపం, మనోన్మనః. మనోన్మనః అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ. ధ్యానధ్యాతృధ్యేయ భావో యథా పశ్యతి నిర్భరం తదోన్మనీత్వం భవతి జ్ఞానామృత నిషేవణాత్. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది అసలు త్రిపురా విద్యని చెప్తుంది. మనోన్మని అనేది పరావిద్య, అధ్యాత్మమైన విద్య, సామాన్య విద్య కాదు మనోన్మని అనేది. నిజానికి శ్రీ విద్య అసలు స్వరూపం ఇక్కడ కనబడుతోందండి. ఇక్కడ నిజానికి కథ లేదు, కాకరకాయ లేదు, ది ప్యూరెస్ట్ నాలెడ్జ్ చెప్తున్నాడు. మనోన్మని అనేది అంత శబ్దం అది.